ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని వాక్యం ఏమిటంటే నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. ఎందుకంటే ఇక్కడ పౌలు తిమోతికి రాస్తూ దేవుని ఎదుట యోగ్యునిగాను మనము దేవుని పరిచర్య చేయాలంటే, దేవుని సేవ చేయాలంటే మొదటిగా మనము దేవుని దృష్టిలో ఆ యొక్క పని చేయుటకు యోగ్యునిగా మనము ఉన్నామా లేదా అనేది మనము తెలుసుకోవాలి. తన్ను తాను మెచ్చుకొనేవాడు కాదు, కానీ ప్రభువు మెచ్చుకొని వాడే ఆమోద యోగ్యుడవుతాడు. ప్రతి ఒక్క విషయంలో కూడా నిన్ను నీవు తగ్గించుకుని దేవుని పరిచర్య చేయుటకు నువ్వెంతో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను వినియోగించుకుంటాడు. తరువాత సిగ్గుపడనక్కరలేని పనివానిగాను అంటే దేవుని సేవకుడు ఎవడైనా సరే తన సోమరితనం వల్ల నిర్లక్ష్యం వల్ల సరిగా పని చేయకోకుండా ఉంటే అతడు దేవుని దృష్టిలో యోగ్యుడు అనిపించుకోడు. దేవుడు మన పనిని చాలా జాగ్రత్తగా పరీక్షిస్తాడు. అది మనం గమనించాలి. సిగ్గుపడనక్కర లేకుండా దేవుని ముందు నిలబడితే మనము దేవుని ముందు నిలబడే విధంగా మనము వాక్య పరిచర్య చెయ్యాలి. కనుక పౌలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే కనబరుచుకొనుము అంటున్నాడు. అంటే సత్యవాక్యం అంటే పౌలు దీన్ని క్రీస్తు సువార్తగా నిర్వచించాడు. దేవుని మెప్పును పొందాలంటే వాక్యాన్ని సరిగా ఉపయోగించడం నేర్చుకోవాలి. మనము వాక్యాన్ని బాగా అర్థం చేసుకొని ఇతరులకు వివరించి నేర్పగలిగిన వారమై ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన వాటిలో ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. కాబట్టి దీన్ని మనము చదువుతూ నేర్చుకుంటూ కష్టపడాలి. అప్పుడే మనము దేవుని యొక్క పరిచర్య సరైన రీతిలో మనము చేయగలము. మన జీవితంలో ప్రతి విషయానికి దేవుని వాక్యాన్ని అన్వయించుకుంటే జయ జీవితం మనము కలిగి ఉంటాము. దేవుని వాక్యంలో ఒక అందమైన నిష్పత్తి ఉన్నది, అది మనం గమనించాలి. సరి అయిన పాడలో దేవుని వాక్యాన్ని మనం హృదయాలకు అన్వయించుకోవాలి. విశ్వాసముతో అబ్రహాము భవిష్యత్తునంతటిని చూశాడు. ఇప్పుడు మన బైబిల్లో మనం చూసినంతగా అతడు చూడలేదు. ఎందుకంటే అతని తర్వాత ఎంతో జరిగింది. అతని కడుపున పుట్టిన ఇస్సాకును బట్టి యాకోబుని బట్టి 12 గోత్రాలు, దాని తర్వాత ఎంతో జరిగింది. ఆయన అవన్నీ చూడలేదు, కానీ విశ్వాసముతో వేటిని చూశాడో విశ్వాసంతో వాటిని పొందాడు. అన్ని వాగ్దానాలు పొందినవాడు ఆయనే. ఎక్కడికి వెళ్ళాలో తెలియని గుడ్డివాని వలె ఆయన వెళ్ళలేదు. కాబట్టి దేవుని వాక్యమును ఒప్పుకొని నమ్మడానికి ఒక ఆధారం ఉన్నది. ఇది మనము జయించడానికి మన కొరకే ఇవన్నీ ఈ బైబిల్లో పొందుపరచబడినవి, వ్రాయబడి ఉన్నవి. సువార్త కొరకు మన పూర్తి జీవితాలను సాధకం చేసుకోవడానికి, త్యాగాన్ని నేర్పించడానికి లేఖనాలు మన కొరకు ఎన్నో ఉన్నాయి. మన జీవితాల్లో సత్యము సరైనంతగా ఉండాలి. లేకపోతే మనము ఫలించే క్రైస్తవులుగా ఉండలేము. కొన్ని కుటుంబాలు మారు మనసు పొందిన తర్వాత ఎలా ప్రార్థించాలో నేర్చుకుంటారు, కానీ వారు తమ సొంత ఆర్థిక సమస్యల కొరకు, ఆర్థిక ప్రయోజనాల కొరకు, ఆరోగ్యం కొరకు, వాళ్ళ యొక్క సుఖ సంతోషాల కొరకు, వాటి యొక్క ప్రయోజనాల కొరకు వాళ్ళు ఎక్కువగా ప్రార్థిస్తారు. వారు సమతుల్యాన్ని కోల్పోవడం వలన వారి జీవితంలో ఫలము ఉండదు.
వారు ఫలాన్ని చూడలేరు. గుంట నక్కలను పట్టుకొనుడి అని బైబిలు చెప్పుచున్నది. గుంట నక్కలు చాలా హాని కలిగిస్తాయి. ద్వేషంతో కూడిన ఆయాసకరమైన తలంపులు, అసంతృప్తికరమైన తలంపులు నీ ఫలభరిత జీవితాన్ని ఎలా పాడు చేస్తాయో తెలుసుకొనుట చాలా ప్రాముఖ్యమైన విషయము. మరి సంఘంలో ఏ ఒక్కడు కూడా శనిగేవాడు ఉన్నా కానీ అది సంఘానికి ఎంతో నష్టం కలిగిస్తుంది. అతను ఎంతటి తలంతులు కలిగిన వాడైనా సరే, ఒకడు గుంటనెక్క దాన్ని మనము పట్టుకోవాలి. గుంటనెక్కలను పట్టుకొనడని బైబిల్ చెబుతున్నది మనకు తెలుసు కనుక అవి ఇటు అటు తిరగకుండా, తొంటరి పనులు చేయకుండా వాటిని మనం ఆపాలి. మీకు పరిశుద్ధపరచబడిన నాలుక, పరిశుద్ధపరచబడిన ఆలోచనలు, పరిశుద్ధపరచబడిన ఉత్సాహము మనము కలిగి ఉండాలి. దేవుని వాక్యము నుండే మనము వాటిని పొందుకోగలము. దేవుని వాక్యము నుండే వాటిని మనము తెలుసుకోగలము. కనుక మనల్ని మనము దేవుని ఎదుట కనపరుచుకోవడానికి చాలా జాగ్రత్త పడాలి. యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యము సరిగా ఉపదేశించువానిగాను మనము ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంచుకొని తన పరిచర్య నిమిత్తమై వాడుకుంటాడు. ఇది మనము గమనించాలి. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.